ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన అయితే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అయితే కొనసాగుతుంది. నిన్న అంతా కూడా పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్రాంతి ఏదైతే పీఠికాపుర సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే అలాగే నిన్న ఇందిరానగర్లో కూడా పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ్యంపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్న నైట్ అంతా కూడా పిఠాపురం R&B గెస్ట్ హౌస్ అయితే ఉందో అందులో కూడా పవన్ కళ్యాణ్ అయితే బస చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రధానంగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు గొల్లప్రోలులో ఉన్నటువంటి ఏదైతే కాలనీకి వెళ్ళేటువంటి రహదారి వాసులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే అలాగైతే బ్రిడ్జి కూడా నిర్మాణం చేపట్టారు. ఆ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో పాటు అలాగే కాలనీ వాసులతో కూడా సందర్శించి మాట్లాడనున్నారు. అంతేకాకుండా కాకినాడలో రంగరాయలో అయితే నూతన భవనాన్ని కూడా ప్రారంభించేందుకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే మరొక రెండో రోజు అయితే బీజేపీగా కూడా గడపనున్నారు. ప్రస్తుతం అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే R&B గెస్ట్ హౌస్లో ఈరోజు అయితే బయలుదేరుతున్నారో అలాగే ముఖ్యంగా అనేక మంది పవన్ కళ్యాణ్కి తమ సమస్యలను తెలుపుకునేందుకు ఇప్పుడైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా అనేక మంది ఇక్కడికి వచ్చి మా సమస్యలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో అందరూ కూడా R&B గెస్ట్ హౌస్ మధ్యలోనే ఉన్నటువంటి